సొల్యూషన్ ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి? లెట్ S of n be the given statement. Let S of n be the given statement. Given statement. ఈ S of n అనేది ఏంటో రాయాలి మనం. S of n ఈక్వల్ టు అయినా పెట్టుకోవచ్చు మీరు, పర్లేదు. 49 power n ప్లస్ 16n minus 1 ఈజ్ డివిజిబుల్ బై 64 అంటున్నాం కాబట్టి మీరు దీన్ని 64m అని రాసుకోండి. 64m. where m belongs to any integer. ఓకే, డివిజిబుల్ అయితే ఇలా జరుగుద్ది అనమాట. ఇలా రాయండి. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారంటే కేస్ 1 రాయాలి. తెలుసుగా మీకు కేస్ 1. కేస్ 1 ఏం రాస్తారు? n ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడు అదే కదా మనం కేస్ 1 అని తీసుకునేది. n ఈక్వల్ టు 1. LHS అంటే 49 power 1 yes plus 16 into 1 minus 1. ఇదెంత వస్తుందో చూద్దాం. ఇదెంత వస్తుందో క్యాలిక్యులేషన్ చేద్దాం. సో 49 అంటే 49 ప్లస్ 16 అంటే ప్లస్ 15 వస్తుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 64. దేర్ఫోర్ 64 అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి మనం? 64 into 1 అని రాసుకోవచ్చు, విచ్ ఈజ్ RHS. దేర్ఫోర్ S of 1 is true. S of 1 is true. ఓకేనా? నెక్స్ట్ కేస్ 2 అని రాయండి. కేస్ 2 కూడా తెలుసు కదా. ఏం రాయాలి మీరు? assume that S of k is true. Assume that S of k is true. Assume that S of k is true and right. Okay. S of k is true అంటే ఏమని వస్తుందండి మనకి? n బదులు ఎంత రాసుకోవాలి? ఎంత రాయాలి? n బదులు k రాయాలి. ఓకే, అంటే 49 power k ప్లస్ 16k minus 1 is equal to 64 into m. 64 into ఎంత రాసుకోవాలి? m అని రాసుకోవాలి. ఓకే, m. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఈ మోడల్లో మీరేం చేయాలంటే ఈ 49k బదులు ఎంత రాయొచ్చో ఆలోచించాలి. చూడండి నేను చేస్తున్నాను. 49 power k ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 64m మైనస్ 16k ప్లస్ 1. ఓకే, అర్థమైందా? దీన్ని మీరు ఈక్వేషన్ 1 అని పెట్టాలి. దీన్ని ఈక్వేషన్ 1 అని పెట్టుకోండి. మనం అంతకుముందు ఎలా చేసేవాళ్ళం? ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడు, n బదులు k రాసేసి ఈక్వేషన్ 1 అనేవాళ్ళం. కానీ ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఏ టైప్ ఆఫ్ సమ్స్ ఇవి? డివిజిబిలిటీ సమ్స్. గ్యారంటీ క్వశ్చన్ ఇది 7 మార్క్స్ కి. ఈక్వేషన్ 1 అనుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ కేస్ 3 అని పెట్టండి. కేస్ 3 ఏం చేస్తారంటే n ఈక్వల్ టు k ప్లస్ 1.
కేస్ 3 n ఈక్వల్ టు k ప్లస్ 1 LHS. LHS అంటే ఏం తీసుకోవాలి మీరు ఇక్కడ 49 పవర్ n బదులు k ప్లస్ 1 ప్లస్ 16 ఇంటూ మళ్ళీ n బదులు k ప్లస్ 1 మైనస్ 1. చూస్తున్నారా? ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో పెట్టుకోవాలి. n బదులు k ప్లస్ 1. ఓకే, n బదులు k ప్లస్ 1. ఎక్కడెక్కడ ఉంది n? మనకి n ఎక్కడెక్కడ ఉందో చూడండి. ఇక్కడ చూస్తున్నారా స్టేట్మెంట్? ఇక్కడ n బదులు ఏం రాయాలి? k ప్లస్ 1 రాయాలి. 49 పవర్ k ప్లస్ 1 ప్లస్ 16 ఇంటూ n ఉన్న దగ్గర k ప్లస్ 1 రాసుకోండి, మైనస్ 1. ఇది LHS. ఇక నువ్వు చూడండి, ఇక్కడ రాశాను LHS. మనం ఏం ప్రూవ్ చేయాలి? 64 ఇంటూ సంథింగ్ అని రావాలి, అప్పుడు అది RHS అవుతుంది. ఓకే, ఏమైనా ప్రూవ్ చేయాలి ఇప్పుడు మనం? 64 ఇంటూ సంథింగ్ గా మనం చూపించగలగాలి. ఓకే, దానికోసం దేన్ని యూజ్ చేసుకోవాలి మనం? ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 49 పవర్ k ప్లస్ 1 ఏమని రాయొచ్చు? 49 పవర్ k ఇంటూ 49 పవర్ 1. ఎందుకంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, మీకు లోయర్ క్లాస్ లో చెప్తారు. a పవర్ m ప్లస్ n అంటే ఫార్ములా ఏంటి? a పవర్ m ఇంటూ a పవర్ n. 7th లోనో 6th లోనో వస్తుంది. ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ a అంటేనేమో 49, ఎస్, 49 పవర్ k ఇంటూ 49 పవర్ 1. ఓకే, ప్లస్ ఇది మల్టిప్లై చేయండి అమ్మా. 16 ఇంటూ k, 16k ప్లస్ 16 ఇంటూ 1, 16 మైనస్ 1 యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఓకే, ఇప్పుడు 49 పవర్ k బదులు మీరు ఈక్వేషన్ 1 వాడుకోవాలండి. 49 పవర్ k బదులు ఈక్వేషన్ 1 కనబడుతుందా? బాక్స్ లో పెట్టాను చూడండి, ఈక్వేషన్ 1. దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ, దీని వాల్యూ బదులు. 49 పవర్ k బదులు ఏముంది? 64m మైనస్ 16k ప్లస్ 1 ప్లస్ 1. దేని బదులు? ఈ 49 పవర్ k బదులు ఇంటూ 49 పవర్ 1 అంటే 49. తర్వాత నెక్స్ట్ ఎంత ఉందండి మనకి? 16k. ఈ 16k ప్లస్ 16 లో 1 పోతే 16 మైనస్ 1 అంటే 15. 16 మైనస్ 1 అంటే 15. మళ్ళీ కంప్లీట్ గా మల్టిప్లై చేయండి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రొడక్ట్ రాయాల్సిన అవసరం లేదు. మీరు యాజ్ టీజ్ గా అక్కడ ఏదైతే కనబడుతుందో అలా చిన్న చిన్న బ్రాకెట్లు పెట్టి రాసేయండి, అంతే తప్పించి ఇంకేం చెయ్యొద్దు. చూడండి, 64m ఇంటూ 49 ఇక్కడ రాశాను. ఈ 64m ఇంటూ 49, తర్వాత ఈ మైనస్ ఇక్కడ రాశాను. తర్వాత ఏం రాస్తాను? 16k ఇంటూ 49. మల్టిప్లై చేయండి, నేను, మీరు చేయొద్దు. మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు మనకి. కామన్ తీయాలి తర్వాత. అది కామన్ ఎట్లా తీయాలో చెప్తాను. కామన్ తీయాలి. కామన్ తీసేటప్పుడు మనం అప్పుడు చేసుకుందాం. ఓకే, సో 16k ఇంటూ 49, తర్వాత ప్లస్ 1 ఇంటూ 49, 1 ఇంటూ 49. నెక్స్ట్ తర్వాత మిగతా టర్మ్స్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 16k ప్లస్ 15, 16k ప్లస్ 15, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసాం. ఇప్పుడు కామన్ తీయాలండి. ఏ రెండిట్లోంచి కామన్ తీస్తారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వేటిల్లోంచి కామన్ వస్తుంది. సో ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే రాయండి. ఏముందండి మనకి? 64m ఇంటూ 49. తర్వాత నెక్స్ట్ ఇక్కడ బాగా గమనించాలి మీరు. 16k టర్మ్స్ ఎన్ని ఉన్నాయి చూస్తున్నారా? 16k టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి చూడాలి. 16k
ఇక్కడ ఎంత ఉందండి 16k అనేది -16k 49 ఉంది ఇక్కడ -16k 49 ఓకే -16k 49 ఇంకో 16k ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అర్థమైందా 16k కామన్ తీయండి రెండిట్లోంచి ఏం కామన్ తీస్తారు 16k కామన్ తీయండి ఏం కామన్ తీయాలి 16k -16k కామన్ తీయండి తీసాను కామన్ తీయటం తెలుసు కదా ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు 49 మైనస్ కూడా తీసాను కాబట్టి -1 ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇదిగోండి చూడండి ఇక్కడ -16 ఉందా ఇదిగో ఇక్కడ కామన్ తీసాను కదా అప్పుడు ఇక్కడ పక్కనే ఉంది 49 ఇది రాయండి మళ్ళీ ఇంకో టర్మ్ ఇది చూపిస్తున్నా ఇక్కడ ప్లస్ రావాలి ఇక్కడ ప్లస్ రావాలంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ బయట ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాస్తేనే ఇలా ప్లస్ అవుతుంది ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనమాట అండ్ 16 1 ఎంత 16 ఇది వస్తుంది కాబట్టి ఇలా కామన్ తీసాను ఓకే అర్థమైందా మిగిలిపోయిన టర్మ్స్ ఏమున్నాయో చూడండి ఇంకేముంటాయండి 49 15 కనిపిస్తుందా 49 15 చూడండి కాన్స్టెంట్ 49 కాన్స్టెంట్ 15 ఎంత రెండు కలిపితే 64 ఓకే ఎంతవరకు అర్థమైందా నెక్స్ట్ ఈ 49 - 1 ఎంత వస్తుందో చూద్దాం వెరీ సింపుల్ క్వశ్చన్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఏం లేదు ఇందులో చేసేది మనం 64m × 49 -16k 49 - 1 అంటే ఎంత అండి 48 49 - 1 అంటే 48 ప్లస్ 64 ఓకే ఇప్పుడు వీటన్నిటిలో మీరు 64 కామన్ తీయాలన్నమాట రెడీ 64 కామన్ తీయాలి రెడీ చూడండి 64m నేను ఇప్పుడే తీయట్లేదు నెక్స్ట్ స్టెప్ తీస్తున్నాను అయితే ఈలోపు మీరేం చేయాలంటే ఆ 64ని కనిపెట్టాలి ఇప్పుడు ఈ 48ని ఏమని రాయొచ్చండి మీరు 4 12s రాసుకోవచ్చా రాసుకోకూడదా 48ని ఏం రాసుకోవచ్చు 4 12s 48ని ఏం రాశాను నేను 4 12s అని రాశాను ఇప్పుడు నేను 64 కామన్ తీస్తున్నాను జాగ్రత్తగా చెప్పండి దేన్ని మల్టిప్లై చెయ్యొద్దు మీకు మల్టిప్లికేషన్లు వచ్చినా సరే వచ్చు కదా అని చెప్పి రెచ్చిపోయి చేయబాకండి అవసరం లేదు ఇక్కడ మనం పక్క పక్కన రాస్తే చాలు చిన్న బ్రాకెట్లు పెట్టి ఇప్పుడు 64 కామన్ తీసి ఇక్కడ ఏం మిగిలిద్ది చెప్పండి 64 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది 64 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది ఇక 64 కామన్ తీసాను ఇక్కడ ఏం మిగిలింది m మిగిలింది 49 m 49 ఓకే అది రాయాలి ఇక్కడ ఈ బాక్స్ లో ఈ బ్రాకెట్ లో రాయాలి 49m రాయాలి ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇక్కడ 64 తీసా ఇక్కడ అసలు వచ్చిందా 64 కనబడుతుందా 64 ఇక్కడ చూడండి కనబడుతుంది ఇక్కడ నాకు కనబడుతుంది ఎలాగా 16 × 4 ఎంత ఇగో చూడండి 64 ఓకే 16 4s are 64ఏగా మళ్ళీ చూపిస్తున్నా 16 × 4 ఎంత అండి 64 అది కామన్ తీసావుగా ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ k 12k మిగిలింది ఓకే -12k ఇక్కడ 64 కామన్ తీస్తే ఇక్కడ ఏం రాయాలి 1 అర్థమైందా ఇప్పుడు కామన్ తీస్తున్నా చూడండి 64 బయటికి తీసే కదా 49m -16 4s are 64 16 4 పోయిందండి 12k మిగిలాయి 12k ఇక్కడ నేను 64 తీసాను కాబట్టి 1 అని రాయండి 1 అంటే 64 × సంథింగ్ వచ్చింది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు RHS మనం ఏంటి 64 × ఎంతో కొంత ఉండాలి అంతే అయిపోయినట్లే ఈజ్ ఈక్వల్ టు RHS అని రాయండి దేర్ ఫోర్ S of k + 1 is true therefore S of k + 1 is true లాస్ట్ స్టెప్ లో ఏం రాయాలి లాస్ట్ స్టెప్స్ ఐడియా ఉన్నాయి కదా మీకు ఏం రాయాలి చెప్పండి లాస్ట్ స్టెప్స్
By the principle of finite mathematical Ah. induction. By the principle of finite mathematical induction, రాస్తున్నాను s of k plus 1 is true. లాస్ట్ స్టెప్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్కటే మనకి 1 మార్క్ ఇస్తుంది. బై ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనైట్ అనాలి. ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ finite mathematical induction లేదు బ్యాట్ వచ్చు అయితే ఉండండి చెప్తా. పై స్టెప్ లేదు కాపీ చేసేద్దాం. నీట్గా వచ్చింది కదా. For all n. Is true for all n. Is true for all. రండి తీసేసి కాపీ పేస్ట్ చేసేద్దాం. Okay, done. By the principle of finite mathematical induction, the given statement is true for all n. My question అర్థమైందా?